ఐపీఎల్ 19వ సీజన్ సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకు వరుస విజయాలతో అదరగొట్టిన జట్లకు ఓటములు ఎదురవుతున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకుంది. తమ హోమ్ గ్రౌండ్ లో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో అర్షద్ ఖాన్, బ్యాటింగ్ లో గిల్, బట్లర్ రాణించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్లు సాధిస్తూ విజయాలను అందుకుంటున్న బెంగళూరు ఉత్సాహంగా బ్యాటింగ్ ప్రారంభించినా కాసేపటికే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు బెథెల్, కోహ్లీ అనుకున్న స్థాయిలో ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బెథెల్, కోహ్లీ, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. దీంతో బెంగళూరు దూకుడుగా ఆడిన 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దేవదత్ పడిక్కల్ మరోసారి ఆదుకున్నాడు. షెఫర్డ్ తో కలిసి 30 పరుగులు జోడించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించారు. ఫలితంగా ఆర్సీబీ కోలుకోలేకపోయింది. చివర్లో రొమారియో షెఫర్డ్, వెంకటేష్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ పోరాటంతో ఆర్సీబీ 150 పరుగుల మార్క్ ను దాటింది. చివరకు 19.2 ఓవర్స్ లో 155 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దేవదత్ పడిక్కల్ 24 బంతుల్లో 40 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లో అర్షద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. జేసన్ హోల్డర్ 2, రషీద్ ఖాన్ 2, మహమ్మద్ సిరాజ్ 1, కగిసో రబాడా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో 3 కీలక క్యాచ్లు పట్టిన జేసన్ హోల్డర్ ఆర్సీబీ తక్కువ స్కోర్ కు పరిమితం అవ్వడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అతడు పట్టిన రజత్ పటిదార్ క్యాచ్ పై వివాదం చెలరేగింది. అతడి చేతుల్లో ఉండగానే బంతి నేలను తాకినట్లు వీడియోలో కనిపించింది. కానీ అంపైర్లు మాత్రం రీప్లేలు పరిశీలించకుండానే అవుట్ గా ప్రకటించారు. దీనిపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం అసహనం వ్యక్తం చేశాడు. చేసింగ్ లో గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడింది. రన్ రేట్ పెంచుకోవాలన్న లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసింది. తొలి వికెట్ కు గిల్, సాయి సుదర్శన్ 3 ఓవర్లోనే 42 పరుగులు జోడించారు. పవర్ ప్లేలోనే గుజరాత్ 69 పరుగులు చేసింది. గిల్ కేవలం 18 బంతుల్లోనే 43 రన్స్ చేశాడు. బట్లర్ 19 బంతుల్లో 39 పరుగులు చేయగా మిడిల్ ఓవర్స్ లో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా లేకపోవడంతో తెవాటియా, రషీద్ ఖాన్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు.